వాడి పర్సెంటేజ్ 50% ఉంది, 45% ఉంది అని చూడకు. చాలామంది ఏం చేస్తారంటే హెచ్ఆర్స్ 45%, 50% రాగానే ప్రొఫైల్స్ అని పక్కకు పెట్టేస్తారు. ఎందుకంటే వీడు బాగా చదవలేదని. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే ఇంజినీరింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళి ఆపారనుకోండి, ఎవ్రీ సెకండ్ పర్సన్ ఈజ్ అన్ ఇంజనీర్. ఇంజినీరింగ్ చదివినంత మాత్రాన వాడు ఓన్లీ ఇన్- ఐటీ కంపెనీ ఇంజినీరింగ్ జాబ్ చేయాలి అని అనుకోకూడదు ఇప్పటి నుంచి. అది చెప్పుకోవడానికి మాత్రమే ఇంజనీర్. ఇంజనీరింగ్ చేశాక కూడా నువ్వు ఇంజనీరింగ్లో జాబ్ చేయాలని లేదు. ఎందుకంటే ఇంజనీరింగ్ అనేది కామన్ డిగ్రీ అయిపోయింది ఇప్పుడు. అంటే ఇంజనీరింగ్ అనేది కేవలం ఒక డిగ్రీలా చదువుకొని మిగతా స్కిల్స్ మీరు ఎత్తుక్కోమంటున్నారు అయితే ఇప్పుడు. కెమికల్ ఇంజనీరింగ్ చేసే వాడికి సాఫ్ట్వేర్ ఏం అర్థమవుతుంది చెప్పండి? మీ ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో పోయి ఏదో ఒక జాబ్ చేస్తారా? లైఫ్ లాంగ్ జాబ్ లేకుండా ఉంటారా? హార్వర్డ్ లాంటి బిజినెస్ స్కూల్లోనే 30% ఆఫ్ పీపుల్ అన్ఎంప్లాయిడ్ ఉన్నారట. అంటే అన్ఎంప్లాయిడ్ అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వలేదు. అప్పుడు అలా ఉంటది కదండి, బీటెక్ రఘువరన్ సినిమాలో లాగా ఆ, వాళ్ళ అమ్మ అడుగుద్ది కదా, నువ్వు ఇంటెలిజెంటే నీకు ఎందుకు జాబ్ రావట్లేదురా అని అడుగుద్ది. ఎందుకంటే వాడు ఒక సివిల్ ఇంజనీరింగ్లోనే ఉద్యోగం చేద్దామని అనుకున్నాడు, అవును. కాబట్టి రాదు. కాకపోతే ఇంటి మీద కూర్చొని ఏదో చేస్తుంటాడు, కుక్క పిల్లతో ఆడుకోవటం అలాంటివి. డాన్ సినిమా అని ఒక తమిళ్లో ఒక సినిమా వచ్చింది. సో భూమి అని వాళ్ళకి ఒక ప్రిన్సిపల్ ఉంటాడు అనమాట, ఒక డాన్ లాంటి ప్రిన్సిపల్. వాడు వచ్చి నువ్వు అసలు 4 సంవత్సరాల తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ ఎలా తీసుకుంటావో చూస్తారంటాడు. ఆ, నేను ఇంజనీర్ అవ్వనా సార్ అంటాడు వాడు. ఆ. అంటే వాడు ఇలా సీరియస్గా చూస్తే అప్పుడు నేను డాక్టర్ అవుతానా సార్ ఇక్కడి నుంచే పాస్ అవుట్ అయ్యి. అండ్ స్కిల్ రావడానికి ఏం చేయాలి స్టూడెంట్స్? దే హ్యావ్ టు లెర్న్, దే హ్యావ్ టు కీప్ ఆన్ లెర్నింగ్ ఇట్. లేదు, స్కిల్ రావాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ రావాలి. ఇంట్రెస్ట్ రావాలి. హాయ్, వెల్కమ్ టు కేసీ టాక్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ శ్రీలక్ష్మి గారితో పాడ్కాస్ట్. సో ఇవాళ ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే, మనం చాలాసార్లు అన్ఎంప్లాయ్మెంట్ గురించి, జాబ్ ఆఫర్స్ గురించి, యూనో స్కిల్ గ్యాప్ గురించి ఇలాంటివి చేసాం. బట్ మనం ప్రాక్టికల్గా ఒక కంపెనీస్ ఎలాంటి వాళ్ళని హైర్ చేసుకుంటాయి, క్యాంపస్కి వచ్చినప్పుడు వాళ్ళు ప్లేస్మెంట్స్ ఏ బేసిస్ మీద హైర్ చేసుకుంటారు, ప్లస్ అసలు మార్కెట్లో స్కిల్ గ్యాప్ అనేది ఎక్కడ ఎగ్జాక్ట్లీ ఉందో కొంచెం డీప్ డైవ్ చేద్దాం. హాయ్ శ్రీలక్ష్మి గారు. హాయ్ కేసీ, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గుడ్ అండి. మీరు చాలా రోజులు అంటే అన్ని టెక్నికల్ పాడ్కాస్ట్లు చేస్తున్నారు మీరు, అవును. ఏఎంఎల్ ఇది అది అని. అవును. బట్ అసలు యాక్చువల్లీ అందులోకి వెళ్ళే ముందు మార్కెట్ సినారియోస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు అసలు కరెంట్లీ మార్కెట్లో జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏ లాజిక్తో కంపెనీస్ వచ్చి ఒక క్యాంపస్ ఇంటర్వ్యూలో జనాల్ని ఇంత పర్టికులర్ సంఖ్యని హైర్ చేసుకుంటున్నారు. సో యాజ్ అ సీజన్డ్ హెచ్ఆర్ వీ వాంట్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ హౌ అ కంపెనీస్ సీ ది ది జాబ్ మార్కెట్ యాజ్. ఒకటి చెప్పాలంటే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అని. మనకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా కూడా స్కిల్ లేదనుకోండి ఏమీ చేయలేము. కోర్స్ ఇప్పుడు జాబ్ మార్కెట్ వోలటైల్గానే ఉంది, ఎక్కువ ఆపర్చునిటీస్ రావట్లేదు, అది వేరే విషయం. కాకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చి కంపెనీస్ హైర్ చేసుకున్నా కూడా హార్వర్డ్ లాంటి బిజినెస్ స్కూల్లోనే 30% ఆఫ్ పీపుల్ అన్ఎంప్లాయిడ్ ఉన్నారట. అంటే అన్ఎంప్లాయిడ్ అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వలేదు. ఓకే. ఐఐఎం లాంటి కంపెనీస్లో కూడా ఫుల్ ప్లేస్మెంట్ అవ్వట్లేదు. ఐఐటీస్లో కూడా పూర్తిగా అవ్వట్లేదు, 67% మటుకే అయ్యింది. అలాంటిది ఇంకా మిగతా కాలేజెస్ అన్నిట్లో స్కిల్ లేకుండా ఎలా అవుతుంది చెప్పండి? ఇది మెయిన్ ప్రాబ్లం. అది ఆ స్కిల్ గ్యాప్ వల్ల చాలామంది సెలెక్ట్ అవ్వట్లేరు. ఒకవేళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చి ఇచ్చినా కూడా జాయినింగ్ డేట్స్ అనేది కంపెనీస్ డిలే చేస్తున్నాయి. ఓకే. అది ఇవ్వడం వల్ల చాలా పెద్ద, మనం ఇన్ఫోసిస్ మీద పాడ్కాస్ట్ చేసాము, అప్పుడు కూడా ఇది మాట్లాడుకున్నాం పాయింట్. జాయినింగ్ డేట్స్ ఇవ్వట్లేదు, ఇచ్చినా కూడా తీసేసుకొని మళ్ళీ ఫైర్ చేస్తున్నారు అని. ఎందుకు ఫైర్ చేశారు? బికాస్ స్టూడెంట్స్కి స్కిల్ గ్యాప్ లేదు, ఆ స్టూడెంట్ ప్రాబ్లం కాదు. ఓకే. మనం ఇప్పుడు నేను బాగా మీకు చెప్పాను అనుకోండి, మీరు బాగా మంచిగా చదువుకుంటారా? చదువుకుంటారు కదా. నేను మోటివేషన్గా చెప్పి చదువుకుంటే మోస్ట్లీ స్టూడెంట్స్ చదువుకుంటారు. మోటివేషనల్లీ చెప్తే మోటివేషనల్ చెప్తే చదువుకుంటారు. నేను అది పట్టుకొని నాకు సబ్జెక్ట్ లేక నేను ఎక్కడో చూసుకుంటూ చెప్తే మీకు ఇంట్రెస్ట్ వస్తుందా? రాదు. రాదు. మరి స్టూడెంట్స్కి ఎలా వస్తుంది? రాదు. బలవంతంగా పేరెంట్స్ వెళ్ళి అక్కడ కూర్చోబెడితే అది అక్కడ ప్రాబ్లం, స్టూడెంట్సే అక్కడ బలవుతున్నారు. టీచర్స్ చెప్పక స్టూడెంట్సే బలవుతున్నారు.
స్కిల్ గ్యాప్‌కొచ్చి పాపం అన్ని కోచింగ్ సెంటర్‌లు మేమెక్కడ తినాలి అనే చూస్తున్నాయి గానీ, స్టూడెంట్స్‌కి ఎలా చెప్దామని చూడట్లేదు. చాలా రేర్‌గా ఉన్నారలా. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది, వీళ్ళకి స్కిల్ రాట్లేదు. వీళ్ళకి ఉన్న మోటివేషను, ఉత్సాహం అన్నీ పోతున్నాయి. ఆడు సినిమా డైలాగ్ చెప్తాడు గదా! ఉన్న ఉత్సాహం అన్నీ పోయాయని 'నిరంజన్' గారని. పోయింది. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కడొస్తది నాకు చదువుకోడానికి? ఇది ఓకే. పాయింట్. సో, అన్ని టైమ్స్‌లో సొసైటీని ఒక్కటే బ్లేమ్ చేయట్లేదు. పేరెంట్స్ ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్ ఉంది. ఇవన్నీ ప్రాబ్లమ్ ఉంది. మీరింకా స్టూడెంట్స్ ఆ ఊబిలోనే ఉంటారా? వద్దు గదా! యూ హావ్ టు కమ్ అప్. మీ ప్లాన్ మీరు జేసుకోండి. ఎవ్వరి మీద డిపెండెన్సీ ఒద్దు. మీ చదువు మీరు చదువుకోండి. సో, ఆ స్కిల్ పెంచుకోండి. ఖచ్చితంగా స్కిల్ గ్యాప్ అనేది కవర్ అయితది. అది అసలు ఫస్ట్ స్కిల్, పాయింట్. స్కిల్, స్కిల్ అని లాస్ట్ 10 మినిట్స్‌లో 100 సార్లు చెప్పారు మీరు. ఏ అవును. స్కిల్ పెంచుకోవాలండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? మీరు ఏదైతే జాబ్ జేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన స్కిల్ అండి. మీరిప్పుడు సాఫ్ట్‌వేర్‌లో ఎళ్ళాలనుకుంటే సాఫ్ట్‌వేర్ స్కిల్. అమ్మో! ఆహ్, సాఫ్ట్‌వేర్ అనేది ఒక పెద్ద ఓషను. ఓషన్. అందులో ఏ స్కిల్ నేర్చుకోవాలో జనాలకి ఎలా తెలుస్తది? అంటే ఇక్కడ మీరనేదేంటంటే 'త్రీ ఇడియట్స్' సినిమాలా చెప్పారు మీరు. ఆ! ఏంటంటే నీకు ఇంజినీరింగ్ అంటే ఇంట్రెస్ట్‌తో చదువు. అంతేగాని జాబ్ మీద ఇంట్రెస్ట్‌తోనో, లేకపోతే భయంతోనో నువ్వు చదివితే ఎప్పుడు ఇంజినీరింగ్‌లో నువ్వు సక్సెస్ కావు. రాదు. అని అని అవు కదా 'త్రీ ఇడియట్స్'. అవును. అలాగా ఇవాళ ఫార్చునేట్‌లీ మన వాళ్ళందరూ అంటే అది సినిమా 3 గంటలు చూడటానికి బావుంటది గానీ, అవును. అందరూ నచ్చి ఇంజినీర్ అవుతున్నారా? అలా చూస్తే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలోనే ఇంజినీరింగ్ పర్సెంటేజ్ ఎక్కువుంది. చాలా ఉంది. ఏ బీహార్‌లోనో, ఏ అవును. ఉత్తరప్రదేశ్‌లోనో, రాజస్థాన్‌లో యూత్ ఉన్నారు గదా! లేదు మన స్టేట్స్‌కి ట్యాగ్ లైన్ గూడా బెట్టుకోవాలి. ఇది ఇంజినీరింగ్ స్టేట్స్ అని. అదే ఇంజినీరింగ్ స్టేట్స్. ఆ! సో, అదే ఇప్పుడు మనం ఒకళ్ళని కలిసాము. హ్మ్. ఆయనేమంటున్నాడు, ఐఐటీ, జేఈఈ రాసేవాళ్ళు ఆంధ్ర, తెలంగాణలో 1,20,000 మందో 1,30,000 మందున్నారు. 1,30,000 పక్క మందుంటే, రాష్ట్రాల్లో తమిళనాడులో కేవలం 25, 30,000 మంది కూడా రాయరు అని అంటున్నాడాయన. అవును. మరి అంటే అక్కడ యూత్ తక్కువున్నారనా? కాదు. వాళ్ళకి డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్‌లో గాని ఎక్కడైనా జాబ్స్ కోసం ట్రై జేస్తున్నారు. మనదొక్కటే దారి. ఒకటే దారి. సో, ఇక్కడ హ్మ్. మనం ఏంటంటే ఇప్పుడు క్రిటిసైజ్ అనేది మన మెంటాలిటీ మనది. అవును. తెలుగు వాళ్ళనే వాళ్ళేంటంటే ఎవరు ఏ డైరెక్షన్‌లో పోతే అందరికి ఆ డైరెక్షన్‌లోనే పోదామని అనుకుంటారు. అవును. అది ఒక హర్డ్ మెంటాలిటీ. హ్మ్. అది వదిలేద్దాం. ఇంజినీరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది చదివాడా లేదా అన్నది వదిలేద్దాం. ఏదో కష్టపడ్డాడు. ఏదో చదివాడు వాడు. ఆ! ఇప్పుడు నెక్స్ట్ అనేది ఇప్పుడు ఇంత పెద్ద ఓషన్‌లో మీరేంటి ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ అవ్వాలంటే అందంగా కనపడాలి. మంచి కమ్యూనికేషన్ ఉండాలి. హ్మ్. ఈ 2 ఇది స్కిల్. ఆ! అవును. అంతే గదా! అవును. సినిమా డైరెక్టర్ అవ్వాలి అంటే క్రియేటివిటీ ఉండాలి. క్రియేటివిటీ ఉండాలి. ఇలాగా అసలు ఇంజినీరింగ్ వాడికి ఏ స్కిల్ ఉండాలి? ఏ స్కిల్ ఉంటే వాడు అంటే లోపలికి ఎలాగెళ్తాడు అనేది నా క్వెషన్. ఓకే. ఇంజినీరింగ్ చేశాక గూడా నువ్వు ఇంజినీరింగ్‌లో జాబ్ జేయాలని లేదు. ఎందుకంటే ఇంజినీరింగ్ అనేది కామన్ డిగ్రీ అయిపోయిందిప్పుడు. అందరూ బీటెక్ జేస్తున్నారు గదా! ఇప్పుడు డిగ్రీని ఎవ్వరు బీఎస్సీ, బీకామ్‌ని డిగ్రీగా చూడట్లేదు. యాక్చువల్‌గా అటు సైడ్ ఎళ్తే చాలా బెటర్ ఉంది ఇంకా. అది చేస్తూ గూడా కోర్సెస్ చేసుకోవచ్చు సాఫ్ట్‌వేర్‌వి. అలా అని మీరు కెమికల్ ఇంజినీరింగ్ జేసేవాడికి సాఫ్ట్‌వేర్ ఏం అర్థమవుతది చెప్పండి? సడెన్‌గా వచ్చేసి. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ ఇవన్నీ చదువుకున్న వాడికొచ్చేసి సడెన్‌గా డేటా స్ట్రక్చర్స్ గురించి చెప్తే ఏమర్థమవుతది? హి ఈస్ ట్రైయింగ్ టు లెర్న్ గదా! ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా ఏరోస్పేస్ జేసినా సాఫ్ట్‌వేర్‌లోకే వస్తున్నారు గదా! మెకానికల్ క్యాడ్, క్యామ్ చేసినా గూడా ఎలక్ట్రానిక్ సైడ్ పవర్ ఎలక్ట్రానిక్స్ చదివినా గూడా ఇంజినీరింగ్ సైడ్, సాఫ్ట్‌వేర్ సైడే ఎళ్తున్నారు గదా! అలా ఎళ్ళకుండా మీ స్ట్రీమ్‌లో గూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. తక్కువున్నాయి. అఫ్‌కోర్స్ అంటారు అందరి కింద. అయితే ఆపర్చునిటీస్ చూపించండి అంటారు. మరి సాఫ్ట్‌వేర్ సైడ్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకెందుకు జాబ్ రావట్లేదు మరి? అర్రె! అంటే మీరు చెప్పిన తర్వాత నాకు చాలా పెద్ద విషయం అర్థమైంది. అంటే ఇంజినీరింగ్ అనేది కేవలం ఒక డిగ్రీలా చదువుకొని మిగతా స్కిల్స్ మీరు ఎతుక్కోమంటున్నారైతే ఇప్పుడు. ఇప్పుడు అదే గదా పరిస్థితి. డిగ్రీ ఇంజినీరింగ్ జేసిన వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్‌లోకెళ్తున్నారు. జాబ్ రాకపోతే ఎంబీఏ జేద్దాం. ఎంబీఏలో గూడా జాబ్ రాకపోతే ఏం చేద్దామో అప్పుడు ఆలోచిస్తున్నారు. హెచ్ఆర్ సైడ్ ఒస్తున్నారు. ఫైనాన్స్ సైడ్ చేద్దాం అనుకుంటున్నారు. సో, రకరకాల ఫీల్డ్స్‌లో ఎళ్తున్నారు. మ్యూజిక్ సైడ్ ఎళ్తున్నారు. ఇప్పుడు మీరు రోడ్డు మీద ఎళ్లి ఆపారనుకోండి, ఎవ్రీ సెకండ్ పర్సన్ ఈస్ ఎన్ ఇంజినీర్. అవునా? ఓహ్! సో, డిఫరెంట్ స్కిల్స్ వాళ్ళు ఇంప్రూవ్ అంటే ఇప్పుడు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనకి ఇష్టం లేని ఒక పాయింట్‌ని ఇక్కడ డైజెస్ట్ చేసుకోవాలి. ఇంజినీరింగ్ చదివినంత మాత్రాన వాడు ఓన్లీ ఇన్ ఐటీ కంపెనీ, ఇంజినీరింగ్ జాబ్ చేయాలి అని అనుకోకూడదు ఇప్పటి నుంచి. అది చెప్పుకోవడానికి మాత్రమే ఇంజినీర్. మనం ఫస్ట్ పాడ్‌కాస్ట్‌లో చెప్పుకున్నట్టు నీ పెళ్ళికి వాడుకో దాన్ని. జాబ్‌కి కాదు. నీకు స్కిల్ లేకపోతే దాన్ని వాడుకో. నీకు స్కిల్ ఇంజినీరింగ్ చేసినంత మాత్రాన ఇంజినీరింగ్ జాబ్ రావాలని నీకు రాకపోతే అక్కడే బాధపడొద్దు. గో విత్ సంథింగ్ ఎల్స్ మ్యూజిక్, ఆర్ట్, డిజిటల్ అడ్వర్టైజింగ్
లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. నో ఎడిటింగ్‌లో ఎంత బాగా చేస్తున్నారు చాలామంది. సో, గో విత్ థాట్. ఇలా ఏ స్కిల్ రాక, జాబ్ రాక, కెరియర్ బ్రేక్ ఉండేసరికి గూడా తీసుకోవట్లేదు. అండ్ ఇంకొక పాయింట్ ఒకటి చెప్తాను. కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే అంటే యాస్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను చెప్తున్నాను. నేను చూడడమే కాదు, అందరూ ఇలా ఆలోచించాలి. వాడి పర్సెంటేజ్ 50% ఉంది, 45% ఉంది అని చూడకు. వాడు బలవంతం మీద చదివిండు కెమికల్ ఇంజినీరింగ్. వాడికి సాఫ్ట్‌వేర్ అంటే ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏఐ కోర్స్ వచ్చి నేర్చుకున్నాడు. హి ఈస్ డూయింగ్ బెస్ట్ ఇన్ థట్. వై డోంట్ యూ చూస్ దెమ్ యాస్ యువర్ ఎంప్లాయీ? వాడిని ఆ విషయంలో అసెస్ చెయ్యి. వాడి చాలామంది ఏం చేస్తారంటే హెచ్ఆర్స్ 45%, 50% రాగానే ప్రొఫైల్స్ అని పక్కకు పెట్టేస్తారు. ఎందుకంటే వీడు బాగా చదవలేదని. అరే భయ్! కెమికల్ ఇంజినీరింగ్ ఆర్ ఏరోస్పేస్ చదివితే సాఫ్ట్‌వేర్ సైడ్ చేయాలనుకున్న వాడికి ఆ సీట్ వచ్చింది. సీఎస్‌సిలో సీట్ రాలేదు, ర్యాంక్ కొంచెం ఎక్కువొచ్చి. కానీ దాని తర్వాత కోర్స్ చేశాడు. నువ్వు వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి ఏంటి కంపెనీస్? అంతే కదా! హ్మ్. ఓకే. సో, ఈస్ షోకేసింగ్ ఇంట్రెస్ట్ ఇన్ సాఫ్ట్‌వేర్. డోంట్ చూస్ బై హిస్ పర్సెంటేజ్ ఆర్ కెరియర్ బ్రేక్. వాడి స్కిల్ ఉంటే అది చేయండి. అండ్ స్కిల్ రావడానికి ఏం చేయాలి స్టూడెంట్స్? దే హావ్ టు లెర్న్. దే హావ్ టు కీప్ ఆన్ లెర్నింగ్ ఇట్. లేదు. ఆ! స్కిల్ రావాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ రావాలి. ఇంట్రెస్ట్ రావాలి. వాడికి ఇంట్రెస్ట్ ఉంటేనే స్కిల్ ఆ చేస్తాడు. ఇంట్రెస్ట్ ఎలా చూజ్ చేసుకోవాలన్నది ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఆ! కరెక్ట్. ఇంట్రోస్పెక్ట్ చేసుకొని ఇంట్రెస్ట్ తెచ్చుకుంటే దెన్ నువ్వు స్కిల్ పెంచుకుంటావు. మన మైండ్స్‌లో ఒకటి నాటుకుపోయింది గదా! ఏమని? అంటే మనం ఇంజినీరింగ్ ఎందుకు చదివాం? ఒక ఆరకిల్, ఒక హ్మ్. మైక్రోసాఫ్ట్, ఒక గూగుల్. పోనీలెండి మైక్రోసాఫ్ట్, గూగుల్ రాకపోయినా కనీసం ఏదో ఒక ఒక ఇన్ఫోసిస్, ఒక హెచ్‌సీఎల్, ఒక కాగ్నిజెంట్‌లోకి పోదామని గదా చదివాం. అది మింగుడు పడట్లేదు నాకు. ఇంజినీరింగ్ అయిపోయి నేను మార్కెట్‌లోకొచ్చిన తర్వాత మీరేంటంటే మ్యూజిక్‌కెళ్ళు, డైరెక్టర్‌కెళ్ళు, సింగింగ్‌కెళ్ళు అంటే అదే. అసలు నిజంగా చెప్పండి, మనం 21 హ్మ్. ఇయర్స్‌కి ఎవడన్నా మ్యూజిక్ నేర్చుకుంటాడా? నేర్చుకుంటాడు. 21 ఇయర్స్‌కి ఓ విషయం. ఆ! మీ ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో పోయి ఏదో ఒక జాబ్ చేస్తారా? లైఫ్ లాంగ్ జాబ్ లేకుండా ఉంటారా? డిసైడ్ చేసుకోవాలి గదా! ఇంకా జాబ్ చేస్తూ నాకు రాదు, రాదు అని గత 4 ఏళ్ల నుంచి జాబ్ కోసం ఎదురు చూసేవాళ్ళున్నారు. తెలుసా మీకు? మాకు ఉన్నారు. అప్లికేషన్స్ వస్తాయి. ఉన్నారు. 4 ఏళ్ల నుంచి జాబ్ రాలేదు. దాని బదులు నీకు ఇంకేదో సెకండ్ ప్లాన్ బిలో ఇంట్రెస్ట్ పెట్టుకోవచ్చు గదా! అప్పుడు అలా ఉంటది గదండీ! 'బీటెక్ రఘువరన్' సినిమాలో లాగా ఆ! వాళ్ళమ్మ అడుగుద్ది గదా! "నువ్వు ఇంటెలిజెంటే నీకెందుకు జాబ్ రావట్లేదురా" అని అడుగుద్ది. ఎందుకంటే వాడు పాపం సివిల్ ఇంజినీరింగ్‌లోనే ఉద్యోగం చేద్దామని అనుకున్నాడు. అవును. కాబట్టి రాదు. కాకపోతే ఇంటి మీద కూర్చొని ఏదో చేస్తుంటాడు. కుక్క పిల్లతో ఆడుకోవటం అలాంటివి. అవును. సో, జనాలకేంటంటే కొందరికి వాళ్ళు ఓన్లీ అంటే ఒకటి దానికి మన మైండ్స్‌లో గూడా అది చెప్పారు. మనం అయితే గీతే ఒక ట్యాగేసుకొని, ఒక టక్కేసుకోనో లేకపోతే ఒక ఐటీ కంపెనీకి ఎళ్దాం అనేది ఒక యాంబిషన్‌గా వచ్చాం గదా మనం. అది మీరింకా యాంబిషన్ ఉంటే కష్టపడాలండి. ఒక పాయింట్ చెప్తా నేను. మీకిప్పుడు పొలంలో పని చేసుకుంటే రోజుకి 500, 600 వస్తాయట. ఆ! అదే రాళ్ళు కొట్టడానికెళ్తే ఇంకెక్కువ డబ్బులొస్తాయి. ఎందుకంటే అక్కడ కష్టం ఎక్కువ. ఓకే. ఓకే. మీరు ఐటీ అవ్వాలని వచ్చారు. బలవంతంగా వచ్చిండ్రా, పక్కింటోళ్ళు చెప్పడం వచ్చిండ్రా, మేనత్త చెప్పడం వల్ల వచ్చిండ్రా అది వేరే విషయం. ఓకే. వచ్చిండ్రు, జాయిన్ అయిండ్రు. మీకు మైండ్‌లో సెట్ అయిందా? కాకపోతే మీకేది కావాలో అది అవ్వండి. మైండ్‌లో సెట్ గాలేదా? మీరు నిజంగానే ఐటీ జేయాలనుకుంటుర్రా? కష్టపడండి. మల్లారెడ్డి చెప్పలే కష్టపడ్డా, పాలమ్మినా, పూలమ్మినా అని కష్టపడండి. కష్టపడితే డెఫినెట్‌గా వస్తారు. ఒక రోజు గాకపోతే నెక్స్ట్ 1 ఇయర్ గాకపోతే నెక్స్ట్ ఇయర్‌కి ఎట్లైనా సెట్ అయితారు. కానీ నువ్వు కష్టపడకుండా నేను అవ్వాలి, అవ్వాలని పడుకొని కలలు కంటే గాదు గదా! అంటే కష్టం ఎలా పడాలి జెప్పండి? ఇప్పుడు మీరే జూడండి, ఇంతమంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ పాస్ ఔట్ అవుతున్నారు. అవును. మరి జాబులే లేవు. అయినా సరే మనకు మైండ్‌లీ అలా ట్యూన్ జేశారు. ఇంజినీరింగ్ అయిపోతే నాకు జాబులొస్తాయి అనుకోని. హ్మ్. మీరేమంటున్నారు? 21 ఇయర్స్ ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత, అప్పుడు ఒక మ్యూజిక్, ఒక ఆర్ట్, సినిమాటోగ్రఫీ, ఆఖరికి ఎడిటింగ్ గూడా వదలలేదు మీరు. ఇట్లా ఎళ్ళమంటున్నారు. కానీ దానికి ఒక మనిషి మనసాక్షి ఒప్పుకోదండి. అంటే ఇంజినీరింగ్ చదివిన తర్వాత అంటే ఇంట్లో కుటుంబంలో ఒక బాధ్యతలుండి డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వాళ్ళని గూడా చూశాను నేను ఇంజినీరింగ్ చదివి. కానీ అంటే ఒకటండి. ఇక్కడ మీతో పాడ్‌కాస్ట్‌లు చేసిన తర్వాత నాకర్థమైంది. నాకు మింగుడు పడని విషయం ఏంటంటే, ఒక ఇంజినీర్ అనేది అదొక ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది. దాన్నే దాన్ని వదిలేసేయాలి. మైండ్‌లో సెట్ అవ్వట్లేదు మనుషులకి. అయ్యో! మనం ఏమీ కాదు. మనం జస్ట్ ఒక బ్యాచిలర్స్ ఉన్న ఒక డిగ్రీ పట్టా పుచ్చుకున్నోళ్ళం మాత్రమే అని
వాళ్ళు రియాలిటీలోకి రావటం చాలా కష్టమండి. ఆ రియాలిటీకి రాకపోతే జాబ్స్ రావడం కష్టమండి. అంతే అంటారా? రియాలిటీ తెలుసుకోకపోతే మీకు యూజ్ కేస్ చెప్తా. మేము కొన్ని ఆర్గనైజేషన్స్‌కి వర్క్ చేస్తుంటే అప్లికేషన్స్ వస్తాయి. ఎస్పెషల్లీ మనకి ఫస్ట్ రౌండ్ స్ ఇంటర్వ్యూ అవుతది. సెకండ్ రౌండ్‌కొచ్చేసరికి అసైన్‌మెంట్ ఇస్తారు. అంటే నువ్వు ఒక కోడింగ్ రాయి. లేదు అంటే నువ్వు ఒక వీడియో ఎడిటింగ్ అనుకోండి. ఈ వీడియోని ఎడిట్ చేసి మాకు తీసుకురా. లేదు అంటే క్రియేటివ్ స్ట్రాటజిస్ట్ అన్న ఒక రోల్ ఉంటదనుకోండి. దానికి నువ్వు ఒక క్రియేటివ్ కాన్సెప్ట్ రాయి. ఇవి ఉంటాయి. ఒక 10 మెంబర్స్ షార్ట్ లిస్ట్ అయితే దాంట్లో ఓన్లీ 2 పీపుల్ మటికే అసైన్‌మెంట్ చేసి తీసుకొస్తున్నారు. మిగతా 8 పీపుల్ ఎందుకు అసైన్‌మెంట్ చేయట్లేదో తెలుసా మీకు? ఎందుకు చేయట్లేదు? రాక చేయట్లేదు. సగం మంది రాక చేయట్లేదు. సగం మంది బద్ధకంతో చేయట్లేదు. హౌ బద్ధకం హౌ డు ఐ కెనాట్ స్పెండ్ సో మచ్ టైమ్. ఆహ్, రియల్ టైమ్ సినారియోస్ అండి. బద్ధకంతో చేయనోడు ఎవడో ఒకడు వేరే ఉంటాడులెండి. నిజంగా చెప్తాను. ఇప్పుడు మీరు ఎవరైతే చూస్తారో అసైన్‌మెంట్స్ ఇస్తే అంటే మనం షార్ట్ కంటెంట్‌కి బాగా అడిక్ట్ అయ్యారు కదా! ఇప్పుడు అందరం చూస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ ఇంకో నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూయస్‌గా చూస్తూ ఉంటాం కదా! షార్ట్ కంటెంట్‌కి. సో, మనకి ఒక వీడియో మీద గంట సేపు కూర్చోలేని వాళ్ళం. సినిమా మీద కూర్చుంటారు. ఒక ఒ పాజిటివ్ కంటెంట్ ఉందనుకోండి. ఒక నాలెడ్జబుల్ కంటెంట్ మీద గంట సేపు కూర్చొని చదువుకునే ప్రాసెస్‌లు ఇప్పుడు తగ్గిపోయినాయి. మహా అంటే ఒక అరగంట సేపు కూర్చుంటారు. ఓకే. ఇంకా తక్కువ కూర్చుంటారు. తక్కువ సేపు చూస్తారు. అంతసేపు చూసేవాళ్ళకి ఒక అసైన్‌మెంట్ కూర్చొని చెయ్యాలి అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. మాకిప్పుడు ఇప్పటి వరకు దాదాపు ఒక 50, 60 కేసులండి. 3 నెలల నుంచి ఒక పొజిషన్ క్లోజ్ జేయడానికి. అందరూ అసైన్‌మెంట్ స్టేజ్‌లో డ్రాప్ అయిపోతున్నారు. ఎందుకు డ్రాప్ అవుతున్నారని అనాలిసిస్ రిపోర్ట్ తీసాం. నేను చెయ్యలేను. ఒకవేళ వాళ్ళు చేసినా చాట్‌జీపీటీ, డీప్‌సీక్ యూజ్ జేసి జేస్తున్నారు. నౌ క్లయింట్స్ ఏమంటారు? దిస్ ఈస్ ఏఐ జనరేటెడ్ కంటెంట్. వి వాంట్ సంథింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ క్రియేటివిటీ అంటారు. సో, అక్కడ అది చేయట్లేదు. సగం మందేమో మాకు అంత టైం పెట్టలేమంటున్నారు. మరి ఆ టైంలో ఏం చేస్తున్నారో తెలవదు. మిగతా వాళ్ళు బద్ధకంతో. అంతే చేయట్లేదు. సారీ వి కెనాట్ డూ అంటున్నారు. సో, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో కంపెనీస్ ఒకవేళ ఎఫర్ట్స్ పెట్టి మిమ్మల్ని తీసుకుందామన్నా మీరేం ఎఫర్ట్స్ పెడుతున్నారు? సో, ఇక్కడ ప్రాబ్లమ్స్ నేను కంపెనీ సైడ్ ప్రాబ్లమ్ ఉందని చెప్పిన. పర్సెంటేజెస్ తక్కువున్నాయి అని అలా కాదు. స్కిల్ ఉన్న వాళ్ళని తీసుకోమని. ఇటు స్టూడెంట్స్ గూడా ఉండాలి. 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లయితాయి. అటు మీ దగ్గర ప్రాబ్లమ్ ఉంది. వీళ్ళ దగ్గర ఉంది. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే ఈ జాబ్‌లెస్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ దానికి కొంతవరకు రిజల్ట్ ఒస్తది మనకి. పాజిటివిటీ ఉంటది. అప్పటి వరకు మనం ఏం జేయలేము. హ్మ్. అయితే అసలు ఫస్ట్ స్టూడెంట్స్‌కి కౌన్సెలింగ్ ఇవ్వాలి మీరు. గాల్లో ఉన్న స్టూడెంట్స్‌ని ముందు కిందకి లాగి దింపాలి. ఇంజినీర్ అని సంకలు గుద్దుకోవటం గాదు. ఇంజినీర్ నువ్వు అంటే బలవంతంగా ఇంజినీర్ చేస్తే చేసినావు. ఇగ పాస్ట్‌ని గుర్తు చేసుకోకు. నెక్స్ట్ ఏందని ఆలోచించు. బలవంతమే ఉందిలెండి. ఇక అందరూ చేస్తున్నారని చేసినా నేను గూడా. దాన్ని బలవంతం అని ఎందుకంటారు మీరు? అయ్యో! బలవంతంగా అంటే మీద పెళ్లి చేసేటోళ్ళు గూడా చేసుకోవటం ఉన్నారు. పెళ్లి అందరూ చేసుకుంటారని అందరూ చేసుకుంటారు అంతే. దాంట్లో బలవంతం ఏముంది? బా జెప్పారు. పెళ్లిలానే అయింది ఇంజినీరింగ్ గూడా. సో, కానీ అది చాలా టఫ్‌గుంది వినటానికి. ఎందుకంటే నో. ఒక ఇంజినీర్ స్టూడెంట్ దగ్గరికి పోయి, "అరేయ్! నువ్వు ఏం గాదు. నువ్వు ఒక జస్ట్ ఒక 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 గ్రాడ్యుయేట్‌వి అంతే నువ్వు." అదే గ్రాడ్యుయేటే. అండ్ ఇంకొక పాయింట్ చెప్తా నేను. ఇప్పుడు రీసెంట్‌గా ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినియి. హ్మ్. ఓకే. ఎంసెట్ రిజల్ట్స్ వస్తే దాంట్లో చాలామందికి హై ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత క్వాలిఫై అవ్వలేదు. ఇలా చాలామందున్నారు. ఓకే. నెక్స్ట్ ఏం జేస్తారు పేరెంట్స్? వీడికి నెక్స్ట్ ఏం కెరియర్ ఆప్షన్ ఉంది చూడకుండా 5,00,000, 6,00,000 టియర్ 2 కాలేజెస్‌లో 5, 6 లక్షలయితది. మేనేజ్మెంట్ కోటాలో తీసుకోవడానికి. ఇప్పుడు ఇక టియర్ 1 కాలేజెస్ తీసుకుంటే 10,00,000 పైనే మేనేజ్మెంట్ కోటా. వాళ్ళు అంతా అప్పు చేసొచ్చి వీడికి పెట్టారనుకోండి. సరే వీడికి ఈ అబ్బాయికి ఇంజినీరింగ్ ఇంట్రెస్ట్ ఉంది. చేస్తాడు బానే ఉంది. అన్ని డబ్బులు పెట్టినందుకు నువ్వు ఎక్కడో ఒకటి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకోవచ్చు. ఓకే. కాకపోతే ఇంట్రెస్ట్ లేని వాడి మీద మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు కట్టేసి ఇంజినీరింగ్ చదివించడం ఎందుకు? దాని బదులు నీకు జస్ట్ 1,00,000 పర్ యానమ్‌లో మేబీ గుడ్ కాలేజ్‌లో డిగ్రీ అయిపోతది. దాని మీద నీకు కావాల్సిన అదర్ కోర్సెస్ నేర్చుకోవచ్చు గదా! సాఫ్ట్‌వేర్ అంటే సాఫ్ట్‌వేర్ లేకపోతే అదర్ ఫంక్షనాలిటీస్‌లో అయితే అదర్ థింగ్స్ నేర్చుకోవచ్చు గదా! మేనేజ్మెంట్ కోటాలో డబ్బులు పెడుతున్నారు. హ్మ్.
అక్కడి నుంచే కదా స్టార్ట్ అయ్యేది ప్రాబ్లం. అదే పెడుతున్నారు కరెక్టే. ఎందుకు పెడుతున్నారు? సో ఎందుకు కాల్డ్ దట్ పెడుతున్నారనేది బీటెక్ ఫ్యాంటసీ. అది. పెళ్లి ఫ్యాంటసీ అన్నారు కదా! 25, 26 రాగానే పెళ్లి ఫ్యాంటసీ. వాడు బాగుంటాడా? విడిపోతాడా? ఎవడికి తెలుసు? పెళ్లి చేయాలి. సేమ్ బీటెక్ కూడా అట్లనే అవునసలు యాక్చువల్లీ తయారైంది. మీరు చెప్తే నాకనిపిస్తుంది కొన్ని ప్రెస్టీజియస్ కాలేజెస్‌లో డొనేషన్ కట్టి పోతున్నారు. అవును. 3,00,000, 4,00,000 ఎంతున్నదో తెలీదు హ్మ్. నాకు. అసలు ఐఐటీలోనే 60% ప్లేస్‌మెంట్ ఉంది. అవును. అంటే 40%కి జాబులు లేవు. ఆ! ఇక మరి ఎన్ఐటీల స్టోరీ నాకు తెలీదు. హ్మ్. అసలు ఇప్పుడు ఇలాంటి ప్రెస్టీజియస్ కాలేజీలు ఏవైతే లోకల్ కాలేజీలు ఉంటాయి, ఇక ఆ కాలేజీల్లో ప్లేస్‌మెంట్ లేనిది దానికసలు నిజంగానే అండి తల్లిదండ్రులు డబ్బు బర్న్ చేయడానికి పుట్టిన పిల్లలు ఈళ్ళంతా. వాళ్ళు బర్న్ చేయమని చెప్పట్లే కదా! సగం మంది పిల్లలు. పేరెంట్సే మేము చేస్తాం, చేతులు కాల్చుకుంటాం అని వస్తున్నారు కదా! అవును. ఇది యాక్చువల్లీ ఒక స్టేటస్ సింబల్ అయిపోయిందండి. అంతే. నిజంగా చాలామంది కొంతమందికి ఇంజినీరింగ్ సబ్జెక్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటది. వాళ్ళని చదివించండి. మిగతా వాళ్ళని ఎందుకండి బలి చేస్తారు? కరెక్టే. మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్. దీనికి అసలు యాక్చువల్లీ తల్లిదండ్రులని కూడా కౌన్సెలింగ్ ఇయ్యాలి మీరు పిల్లలతో పాటు. అందుకని వి ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ కదా! హ్మ్. ఓకే. సో ఇప్పుడసల దిస్ ఈజ్ ఆల్ వన్ ట్రెండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మైండ్ సెట్స్ ఆఫ్ ద పీపుల్. హ్మ్. ఓకే. ఇప్పుడు వాడు యాక్సెప్ట్ చేశాడు ఈ గ్రౌండ్ రియాలిటీని. హ్మ్. నేను ఇంజినీర్ అనేది ఒక గ్రాడ్యుయేషన్ మాత్రమే. ఇది హ్మ్. బీఏ, బీకామ్, బీఎస్సీ కంటే గొ పెద్ద తోపు డిగ్రీ ఏం కాదు అవును. అని వాడు యాక్సెప్ట్ చేశాడు. ఆ! చేసిన తర్వాత అప్పుడు వాడేంటి, వాడికి స్కిల్ గూడా లేదు. నాకు టు బి హానెస్ట్ నాకు సింగింగు రాదు, నాకు మ్యూజిక్కు రాదు. నాకంత పెద్దగా స్కిల్స్ ఏమీ లేవు. అదేదో మీరు జెప్పింది ఇదంతా ఏంటంటే నాకు ఏ స్టోరీ గుర్తొస్తుందంటే 'డాన్' సినిమా అని తమిళ్‌లో ఒక సినిమా వచ్చింది. హ్మ్. శివకార్తికేయనా? శివకార్తికో అతని పేరు. ష్యూర్. సో, వాడు గూడా వాళ్ళ నాన్న మీద భయంతో ఇంజినీరింగ్ జాయిన్ అవుతాడు. జాయిన్ అయితే అందులో ఒక డైలాగ్ ఉంటది. ఆ! చాలా ఎటకారంగా. ఆ! సో, భూమి అని వాళ్ళకొక ప్రిన్సిపల్ ఉంటాడనమాట. ఒక డాన్ లాంటి ప్రిన్సిపల్. వాడొచ్చి "నువ్వసల 4 సంవత్సరాల తర్వాత ఇంజినీరింగ్ డిగ్రీ ఎలా తీసుకుంటావో చూస్తానంటాడు." ఆ! "ఓహ్! నేను ఇంజినీర్ అవ్వనా సార్" అంటాడు వాడు. ఆ! అంటే వాడిలా సీరియస్‌గా చూసి "అప్పుడు నేను డాక్టర్ అవుతానా సార్ ఇక్కడి నుంచే పాస్ అవుట్ అయ్యి" అని అంటాడు అలాగా. మీరు మరి ఇంజినీరింగ్ అయ్యాక డాక్టర్ అవ్వడం కష్టం గానీ, మిగతా ఫీల్డ్స్ ఎంచుకోవచ్చండి. మీరు చెప్పింది అలాగే ఉంది. ఆ! ఆ డైరెక్టర్ అయ్యో! మీకు తెలుసా? కొంతమంది బీటెక్ తర్వాత మరి ఎల్ఎల్‌బీ లేకపోతే చేస్తున్నారు. ఇంజినీరింగ్ కష్టపడి 21 సంవత్సరాలు చదువుకున్న తర్వాత అందులో ఏదైనా చెప్పండంటే మీరు మ్యూజిక్కు, డాన్సు, సినిమా అని ఇవన్నీ చెప్తారేంటండి? అవునండి. ఇప్పుడు అవన్నీ ఫీల్డ్‌లో కెమికల్ ఇంజినీరింగ్ జేశారు. అటు కెమికల్ ఇంజినీరింగ్ రాదు, ఇటు సాఫ్ట్‌వేర్ రాదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఏంటి అన్నది చూసుకోవాలా? బతుకు తెరువు చూసుకోవాలా? వద్దా? లేకపోతే నేనేం జేయాలి అలాగే డ్రీమ్‌లో ఆలోచిస్తూ కూర్చోవాలా? నాకు పైథాన్ ఏమొస్తది? అన్నాడట. నాకు నాగదోషం ఉంది. నేను పైథాన్ నేర్చుకోవచ్చా? లేదా? అని అన్నాడంట. ఏదో డైలాగ్. అలా ఉంది మీరు చెప్పేది. నాకు ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేస్తాం మనం? సీరియస్‌గా ఇదొక సినిమా డైలాగా ఇది? లేకపోతే రీసెంట్ ట్రెండింగ్ మీమ్ అండి. నాకు నాగదోషం ఉంది. నేను పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చా? లేదా? అంటున్నాడు. సో, ఇల్ మరి కెరియర్‌ని ఇట్లా డిసైడ్ చేసుకోకండి దయచేసి. మీ ఇంట్రెస్ట్ బేసిస్ మీద సెట్ జేసుకోండి. అది మీకు మీకు చెప్పేది. చాలా కామెడీగా ఉందండి. పాపం జనాల జీవితాలు మీకు చాలా కామెడీగా ఉన్నట్టున్నాయి. జనాల జీవితాలు సీరియస్ ఉన్నాయి గాబట్టే చెప్తున్నామండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ అని. అరే! ఒక అబ్బాయొచ్చాడు. 4 ఏళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ట్రై చేశాడట. హ్మ్. సివిల్ ఇంజినీరింగ్ చదివాడు. 4 ఇయర్స్ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలా? బ్రెయిన్ పని చేయట్లేదు. సివిలా? చదివింది మర్చిపోయాడు. గుర్తుంది ఓన్లీ ఆ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి చదువుకున్న టాపిక్సు. వాటితో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఏం చేయాలి? మీరే చెప్పండి అది గూడా. మీరే గదా కౌన్సెలింగ్ నడుపుతుంది. ఇంక పాపం అలాంటోడికి నిజంగా ఏం సజెషన్ ఇస్తారు మీరు? నేను చెప్పాను. నీకు ఏది సాఫ్ట్‌వేర్‌లో కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు. కానీ సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళాలి అని అన్నాడు. సరే వెరీ గుడ్. డిజైనింగ్ సైడ్ యూఎక్స్ డిజైనింగ్ అని ఒకటుంటది. హ్మ్. దానికి కోడింగ్ చేయాల్సిన పని లేదు కానీ చాలా క్రియేటివ్ థాట్స్ కావాలి మనకి. అటు సైడ్ వెళ్ళు అన్నాం. ఇప్పుడు చాలా సాఫ్ట్‌వేర్‌లో కూడా పైలట్స్ వచ్చాయి. అంటే మీకు హాఫ్ ఆఫ్ ది కోడ్ అది రాసిస్తది. కాకపోతే యూ హావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్స్ దేర్. పైలట్ యూజ్ చేసినప్పుడు. యూఎక్స్ డిజైనింగా, బిజినెస్ అనలిస్ట్ అవ్వచ్చు. నిజంగా నీకు బ్రెయిన్ అంత బాగా పనిచేసి బిజినెస్ స్టడీ చేయాలనుకుంటే యూ కెన్ గో విత్ బిజినెస్ అనలిస్ట్. ఫ్యూచర్‌లో వాళ్ళు స్ట్రాటజిక్ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ, ప్రొడక్ట్ మేనేజర్స్ గానీ అవ్వచ్చు. హ్మ్. సో, కోడింగ్ లేకుండా గూడా జాబ్స్ ఉన్నాయి. కానీ నువ్వు దానికి పెట్టే ఎఫర్ట్ ఏంటి హ్మ్. అని జూసుకోవాలి. ఏ జాబ్ అయినా సరే. నువ్వు దానికి ఎఫర్ట్ పెడుతున్నావా లేదా? హాఫ్
కొంతసేపు చదివి, మళ్ళీ రేపు మార్నింగ్ లేచి, "వద్దొద్దు, నేను బిజినెస్ అనలిస్ట్ అవ్వను. నేను సింగర్ అవుతాను." మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ డే లేచి, నేను వేరేది డిసైడ్ చేసుకున్నా అన్న చాలా డైలమాలో ఉన్నారు పిల్లలు. దీని మీద సో, ఒక స్క్రిప్ట్ చేసి మీరు సినిమా తీయాలండి మీరు. తీద్దామా మీరు ప్రొడ్యూస్ చేస్తే? లేకపోతే అసలు అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు చాలా డిఫరెంట్ లెవెల్ కమ్యూనికేషన్స్ అంటే ఆహ్, నాకు చాలా కన్‌ఫ్యూజన్స్ వచ్చాయి యాక్చువల్లీ. ఏంటంటే డిగ్రీ అనుకోని ఇది చేస్తే మాత్రం అండి 21 ఇయర్స్ తర్వాత మనకి ఫ్యూచర్ ఏంటో తెలియకుండా ఉంటది. ఎందుకంటే ఒక హాబీయో, యాంబిషనో ఉండటానికి మా నాన్నగారు చిన్నప్పుడు నైన్త్ క్లాస్ నుంచి నన్ను ఫౌండేషన్‌లో యేసుంటారు. ఆ! సో, ఆ లగ్జరీ కూడా లేదు. కష్టపడి క్రికెట్ ఆడామా, కష్టపడి హాకీ ఆడామా, కష్టపడి కనీసం ఏదన్నా మ్యూజిక్ ఒక ఇన్‌స్ట్రుమెంట్ అన్నా నేర్చుకున్నామా అంటే 21 ఇయర్స్ తర్వాత ఇంజినీరింగ్ చదివి ఒక యావరేజ్ కాలేజీ నుంచి బయటకొచ్చి చూసుకుంటే ఒక ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ లేవు. ఒక హాబీసు లేవు పర్స్యూ చేయటానికి. అ అలాగని కోడింగ్ చేసే అంత ధైర్యము లేదు. నేర్చుకునే అంత ఓపిక లేదు. లిటరల్లీ అండి ఇదొక సూసైడ్‌తో సమానం అండి ఇది. అందుకని ఒకవేళ మీరు ప్రస్తుతం బలవంతం మీద బీటెక్ చేస్తున్నారనుకోండి, ఫస్ట్ ఇయర్‌లో ఉన్నా, సెకండ్ ఇయర్‌లో ఉన్నా, థర్డ్ ఇయర్‌లో ఉన్నా, ఒక్కసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. మీకు డిస్కంటిన్యూ చేసేయండి అని చెప్తున్నారా? డిస్కంటిన్యూ డిగ్రీ కంపల్సరీ అండి. డిగ్రీ కావాలి. మనకో పట్టా ఉండాలి చేతిలో. ఆ! ఓకే. దాంతో ఉపయోగం ఏంటి అన్నది అది ఇండివిడ్యువల్స్ డిసైడ్ చేసుకుంటారు. ఒక పట్టా చేతికొచ్చే ముందే మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడే దీన్ని పాస్ అవ్వడానికి చదవండి. ఓకే. ఇంట్రెస్ట్ లేకపోతే. మీకు ఇంట్రెస్ట్ ఉన్నదేదో ఆ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నుంచే పర్స్యూ చేయండి. హ్మ్. దెన్ అట్‌లీస్ట్ మీరు ఆ డిగ్రీ చేతికొచ్చేసరికి యూ విల్ బీ హ్యావింగ్ క్లారిటీ. మీరేం జేయాలన్న క్లారిటీ మీకుంటది. లేకపోతే బలవంతం మీద సరే నేను చేస్తాను అనుకుంటే కొంతమందుంటారు నేను జెప్తాను. కార్పొరేట్ ఆఫీస్‌లో జాయిన్ అవ్వాలి. అయ్యి ఇంక దాని మీద ఇంట్రెస్ట్ లేక పని జేస్తున్నట్టు అలా హడావిడి జేయాలనమాట. ఎలా ల్యాప్‌టాప్ పట్టుకొని, మొబైల్ పట్టుకొని యాహ్! 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 అని అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఏం పని జేయకుండా. సో, ఎండ్ ఆఫ్ ది డే అదవుతది. మళ్ళీ ప్రొడక్టివిటీ లాస్ అంటారు. మళ్ళీ లే ఆఫ్స్ అంటారు. దాని బదులుగా మీరు డిగ్రీలో ఉన్నప్పుడే, గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే యూ డిసైడ్ వాట్ యూ వాంట్ టు బికమ్ ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్. హ్మ్. ఫైనల్లీ మీరిచ్చే లాస్ట్ సలహా ఇదే. యెస్. సో, ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఇంజినీరింగ్ జాబ్స్ కోసం ఎదురు చూడొద్దు. ఆ ఇంజినీరింగ్ చేస్తూనే మీరు యెస్. మీ ప్యాషన్‌ని, మీ స్కిల్‌ని మీకు ఏది ఇష్టమో దాంట్లో ఆల్రెడీ ఒక ఫ్యూచర్‌ని డిసైడ్ చేసి ఆ డిసైడ్ చేసి ఆ యాంగిల్‌లోనే టార్గెట్ ఎయ్యండి. అర్జునుడిలాగా బాణమేసేయండి అక్కడ. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలక్ష్మి గారు ఫర్ థ్యాంక్ యూ. థ్రోయింగ్ లైట్ ఆన్ ద రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్ ఇంజినీర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.